సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య తెలిపారు. పండుగల్లోని విశిష్టతను, శాస్త్రీయతను విద్యార్థులు గుర్తించాలని సూచించారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో అంబరాన్నంటేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఎడ్ల పందాలు, రంగవల్లులు, గొబ్బెమ్మలతో యూనివర్సిటీ ప్రాంగణం సంక్రాంతి శోభను సంతరించుకుంది. Rice distribute lot of their produce to them. It gives lot of harmony among the villages about the caste, religion and all these things. As per Khagoda Shastra, so this is called Uttarayanam. And then sun goes to the other side of it, that is Uttarayanam. So from this day, from 15th of January to July 15th, 6 months it is called Uttarayanam. There is a Makara in this Uttarayanam, so it is called Makara Sankranti. విలేజ్ లో ఏం జరుగుతాయి అన్ని మీరు చూపించారు. విలేజ్ లో వాళ్ళైనా ఇవన్నీ చూసుండరు. గంగరెద్దులు కానీ, కొడుకుందాలు కానీ, ఈ ముగ్గులు ఇవన్నీ చూసుండరు. ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం దే పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో once again wish you a very very happy Sankranti to you and to your parents and to your friends, relatives, everybody. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య తెలిపారు. పండుగల్లోని విశిష్టతను, శాస్త్రీయతను విద్యార్థులు గుర్తించాలని సూచించారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో అంబరాన్నంటేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఎడ్ల పందాలు, రంగవల్లులు, గొబ్బెమ్మలతో యూనివర్సిటీ ప్రాంగణం సంక్రాంతి శోభను సంతరించుకుంది.